విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునికి స్తోత్రం. సమాధానం, దేవునితో సమాధానం. ఎంతమంది ప్రార్థనా పిల్లలు, ఎంతమంది విశ్వాసులలో విశ్వాసాన్ని కోల్పోయారు. ఎంతమంది విశ్వాసులు పిశాసులుగా మారిపోయారు. అందుకని యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు? భూలోకములో విశ్వాసిలాగే ఉన్నావు, కానీ పిశాసివి. నీలో గర్వం తగ్గట్లా, మారు మనసు లేదు, నీ అహంకారం తగ్గలా, నీ కోపం తగ్గిపోలా, భర్తతో పోర్చీలు, కుటుంబంలో పోర్చీలు, ఎక్కడ ఎవరు మారింది ఈమె అని చెప్పట్లా. అందుకని విశ్వాసుల మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసం, నీ విశ్వాసమే యేసు ప్రభు వారు కూడా సువార్తల్లో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంటికి రానక్కర్లా, నా దాసుడు కాయల పడ్డాడు, రోగిగా ఉన్నాడు, మరి నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు బతుకుతాడు. నా నమ్మకం, నా విశ్వాసం అలాగుందయ్యా. నా ఇంటికి రాటానికి నీవు యోగ్యుడను కాను అన్నాడు. అని మరలా ఏం చెప్పాడు ఆయన? అయ్యా నేను కూడా ఒక శతాధిపతిని, ఒక అధికారిని. నేను రమ్మంటే ఒకడు వచ్చును, ఒకడు పొమ్మంటే పోవును. అది చెయ్యి, ఇది చెయ్యి అంటే చేస్తారు. ఎంతమంది పిల్లలు తగ్గించుకుంటున్నారు ఈ రోజున? ఎంతమంది పిల్లలు తగ్గించుకుంటున్నారు? ఎంతమంది? ఇలా తగ్గించుకుంటే యేసయ్య పిల్లలమే, యేసయ్య రాజ్యం మనకు దొరకబోతుంది. అందుకని క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. నేను అంటున్నాను, మనుషులతో సమాధానాలు లేవు. భూలోకంలో మనుషులతో సమాధానం లేదు, భర్తతో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, బంధువులలో సమాధానం లేదు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. ఇలాంటి వారు ఒక వర్గం ఉంది. మరొక వర్గం దేవునితో సమాధానం లేదు. అంటే దేవా నేను నీ కుమార్తెనే, నీ కుమారుడనే, కానీ తప్పిపోయినయా క్షమించు అనే మనసు లేక ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళక ఎంతమంది ఉన్నారు. వారు ప్రభువుతో సమాధానం లేదంటున్నారు. ఒకవేళ మనుషులతో సమాధానం లేకపోతే సమాధానం పడమంటున్నాడు. దేవునితో సమాధానం లేకపోతే దేవుని రాజ్యం ఎలా ఇస్తాడు? మీరు గమనించండి, బైబిల్లో వాక్యమే ఎలా చెబుతుంది. మనుషుల దగ్గర ఒకవేళ దొంగతనం చేసావో నేను క్షమిస్తా, మనుషుల దగ్గర ఏదో అన్యాయంగా నడిచావో అది నేను క్షమిస్తా. నా పిల్లలైతే నా దగ్గరే, నా సన్నిధిలోనే, నా నిధిలోనే దొంగతనం చేస్తున్నారు, వీళ్ళని ఎలా క్షమిస్తాను అంటున్నాడు. డివైడ్ చేయండి వాక్యాన్ని. ఎంతమందికి వాక్యం అర్థమవుతుందో. లోకములో దొంగతనం ఎక్కడైనా చేస్తే, లోకములో మోసం ఎక్కడైనా చేస్తే, ప్రభువా నేను మోసగాడిని, నేను దొంగని, వ్యభిచారిని యేసయ్య క్షమిస్తాడట. మరి నా నిధిలోనే దొంగతనం చేస్తున్నారు, నా పిల్లలు
నా చర్చిలోనే, నా సన్నిధిలోనే దొంగతనం చేస్తున్నారు. నాకు రావాల్సిన ప్రతిష్ఠత అర్పణలు, నాకు రావాల్సిన 10వ భాగములో 10వ భాగము నాకు చెందవలసినటువంటి వాటిని నాకు చెందకుండా వాళ్ళే దొంగతనం చేస్తున్నారు. వీళ్ళని నేను ఎలా క్షమిస్తాను అని వాక్యం సెలవిస్తుంది. క్షమిస్తాడా? క్షమించుడు. అందుకని నేను వాక్యంలోకి వెళ్తున్నా కదా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుతూ ఉన్నా. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమకు గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. కొందరైతే అంటున్నారు దేవుని యందు నిలిచున్నాము గనక, దేవునితో నడిచాము గనక ఆయన మహిమలో పాలిభాగస్తులం అవుతాం, ఆయన కృపను గురించి సంతోషిస్తాం, ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం అని చెప్తున్నారు ధైర్యంగా మీరు. మరికొందరు విశ్వాసులు దేవునికి స్తోత్రం. ఎందుకంటే మహిమను గురించిన వార్త ఎంత గొప్పదో. ఇప్పుడున్న విశ్వాసం చూడండి. విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడుదును. ఎందుకనగా ఏ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం. కొందరైతే రక్షణ పొందాము అని చెప్పుకొని నిరీక్షణ లేదు, ఓర్పు లేదు, సహనం లేదు, ప్రేమ లేదు, అనేక మందికి సమాధానం లేదు. అయితే ఇక్కడున్న విశ్వాసులైతే దేవుని మహిమపరుస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నారు, దేవుని చిత్తము నెరవేరుస్తున్నారు. అందుకని వాళ్ళు చెప్తున్నారు ఈ మాటలు. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. మనమైతే శ్రమ వచ్చినప్పుడు ఎడుతాం, వ్యాధి వచ్చినప్పుడు ఎడుతాం. నిజమే కదా. మనం మంచి వారం కాదు, మనలో ఏ మంచి లేదు. పౌలు గారు అయితే శ్రమ వచ్చినప్పుడు సంతోషించాడట, శ్రమలో పాలుభాగస్తుడిగా ఉండి ఓర్చుకున్నాడట. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగి ఈ నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరచదు. 8వ అధ్యాయంలో మరి 12వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. పౌలు గారే మనల్ని అందరిని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే శరీరానుసారమైన క్రియలు చేయకపోతే శరీరానికి ఏమైనా మనం రుణస్థులమా? ఎందుకు చేయాలి? శరీరానుసారమైన క్రియలు ఎందుకు నెరవేర్చాలి? మనము శరీరమునకు రుణస్థులము కాము. మన యేసయ్య కొరకు పోరాడాలి, మనము రాజ్యము కొరకు పోరాడాలి అని చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఇంకా ఏమంటున్నాడంటే మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవునికి స్తోత్రం. ఎంత లోతైన మాటలో
పౌలు గారు మన కోసం ఇందులో ముద్రించి ఉంచాడు. ఆయన అంటున్నాడు కదా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించినలా సావవలసిన వారై ఉన్నారు. అంటే భూలోకములో శరీరానుసారంగా జీవిస్తున్నావు, లోకానుసారంగా ఉన్నావు, పార్టీల్లో ఉన్నావు, రాజకీయంలో ఉన్నావు, అన్నిటిలో అందరిలో ఉన్న దొంగలతో ఉన్నావు, లంచాలతో ఉన్నావు. కానీ నువ్వు చచ్చిన వాడవే, నువ్వు చచ్చిపోయావు. మరలా గుడికెళ్ళు, మళ్ళీ సంఘ పెద్దగా ఉండు, డబ్బులు లెక్కాయి, కానుకలు ఎంత వచ్చినాయో దాయి, మూట కట్టుకో, ప్రయోజనం లేదు. నేను ఎదిగిన ఒక ఆయన ఆరంపిగా పనిచేసేవాడు. ఆయన చాలా రాజకీయాలు, చాలా లోతైన జ్ఞానము, అసలు ప్రపంచాన్ని నడిపించగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అంత వ్యక్తి, అంత సామర్థ్యం, అంత జ్ఞానం ఇచ్చినా దేవుని వాక్యములో ఆయన నిలబడలేదు. అంటే రాజకీయం వచ్చినప్పుడు రాజకీయానికి వెళ్తాడు, ఎలా ఎస్ఐలు వస్తే ఎస్ఐలతో వెళ్తాడు, పోలీసులతో వస్తే పోలీసులతో వెళ్తాడు, ఎవరైనా కొట్టుకుంటే వారి మధ్యలోకి వెళ్తాడు, ఆ తర్వాత వైద్యం చేస్తాడు, ఆ తర్వాత గుడికి వెళ్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్యాన్ని? ఇలాగా చేస్తా ఉంటే నేను ఆ సంవత్సరం అలా చూస్తూ నిత్య రాజ్యము ఎన్ని చేసినా, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంతమందికి ఇచ్చినా, ఎన్ని పుణ్యాలు చేసినా యేసయ్య రాజ్యం నీకు లేదు అని చెప్తే అప్పటి నుంచి ఆయన నన్ను పగ చేసుకున్నాడు, నా మీద చిన్న మనసు తెచ్చుకున్నాడు. దేవునికి తెలుసు. మీకు అందరికీ నేను ఎందుకు తెలియచేస్తున్నానంటే, నిజం పలికితే, యథార్థం పలికితే ప్రభు ఒక పిల్లలంటే సాతానుడున్న కాడ వాడికి ఇష్టం ఉండదు. ఎందుకని? దుష్క్రియలు, దుష్ప్రవర్తన దేవుడికి ఇష్టం లేదు. అట్టివారు దేవుని పిల్లలుగా ఉండలేరు, నీతి నియమము కలిగి పోరాడలేరు. ఈ లోకంలో నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వైద్యం వచ్చినా, ఎంత నిపుణుడు అయినా పరమరాజ్యం లేదు. ఏమంటా? ఇట్టి మాట ఎంత గొప్పది ఆయన అంటున్నాడు కదా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించినట్లా సావలసిన వారై ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎంతమంది పిల్లలు ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మృతుడైపోయావా? లోకములో కలిసిపోయావా? పాపములో కలిసిపోయావా? జూదం ఆడుతున్నావా? ఏమైనా పర్వాలా, నా యొద్దకి రా, నిన్ను విమోచించబోతున్నా. నువ్వు శరీర క్రియలను విడిచిపెట్టి నా దగ్గరకు రా, నిన్ను రక్షించబోతున్నా అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు కదా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. దేవునికి స్తోత్రం. ఆత్మచేత ఎంతమంది పిల్లలు నడిపింపబడుచున్నారు. ఆత్మచేత. ఆత్మ అంటే నీ ఎదుటికి మనిషిలాగా వస్తుందా? ఆత్మ అంటే నీకు కనపడేలాగా చేయబట్టుకుని నడిపిస్తుందా? నడిపించింది. పరిశుద్ధాత్మ శక్తి నీలో ప్రవేశించి
నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వు ఎప్పుడు పాపాలకి గేటు పెడతావు, లోకానికి గేటు పెడతావు, శరీర క్రియలకు గేటు పెడతావు, శరీర క్రియలు ఎప్పుడు చంపుతావో ఆత్మానుసారంగా ఆయన ఆత్మ నిన్ను నడిపించబోతా ఉంది. ఇది లేఖనము, వాక్యము బోధిస్తూ ఉన్నాడు మనకు. ఎంతమంది శరీర క్రియలు నెరవేరుస్తూ దేవునితో ఉన్నాను అనుకుంటూ జీవిస్తే ప్రయోజనము లేదు. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆత్మ చేత ఎంతమంది నడిపించబడుతున్నారో వారు అందరూ దేవుని కుమారులై ఉందరో దేవునికి స్తోత్రం. అంతకన్నా గొప్ప భాగ్యం లేదు. ఆత్మ చేత నడిపించబడటమే ఆయన కుమారులము. మీకేం అర్థమవుతుందో నాకు తెలియదు. ఇంత లోతైన అనుభవంలో ఎంతమంది ఉన్నారు దేవుని చేత నా కుమారుడా అనిపించుకున్నావా అని ఈరోజు ఎస్ఐ అడుగుతున్నాడు. ఎంతమంది పిల్లలు దేవునికి కుమారులుగా ఉన్నారు, కుమారత్వం కలిగి ఎంతమంది జీవిస్తున్నారు. అట్టి వారందరూ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఇంకేమంటున్నాడంటే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. దేవునికి స్తోత్రం. దాస్యం అనే ఆత్మ అంటే దాస్యం అనే ఆత్మ పొందితే దెయ్యం పిల్లలు. ఆయన అంటున్నాడు కదా, మీరు దత్తపుత్ర ఆత్మను పొందితిరి, ఇక భయపడవలసిన అవసరమో లేదు, మీరు కుమారులు అనబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో. మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందల. మరలా ఏమైపోతానో, మరలా తొలగిపోతానేమో, మరలా తప్పిపోతానేమో అని భయపడద్దు అంటున్నాడు. దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నారు అని చెప్తుంది వాక్యం. ఇంకా ఏమంటున్నాడంటే, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఎంతమంది ప్రతిరోజు, ప్రతి రాత్రి, ప్రతి పగలు ప్రార్థన చేస్తారు ప్రభు దగ్గర. అట్టి పిల్లలందరూ ఆయన కుమారులే, ఆయన రాజ్యము కొరకు సిద్ధపాటు కలిగిన వారే. ఈ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? అబ్బా తండ్రి అని పిలిచే కృప ఎంతమందికి ఉంది? ఈ వాక్యానుసారంగా నడిపించబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ వచనము చదువుదాం. మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ వాక్యం రాశాడంటే, అమూల్యమైన మాటలు మనం వినాలి, విని గ్రహించాలి, అందులో నడవాలి. అప్పుడు గొప్పవారం, అప్పుడు ఆయన పిల్లలం. ఎందుకంటే వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా ఉంటే నీ ఆత్మ వెండి తెచ్చారు. పాత నిబంధనలో వెండి తెచ్చారు, బంగారం తెచ్చారు దేవుడి సన్నిధికి కదా, వెలగల వస్త్రాలు తెచ్చారు, వెలగల గొర్రెలను, వెలగల మేకలను, వెలగల పాలు విడవని దూడలని వధించారు. వాటి చేత రక్షించబడాల మీరు. అది ఆయన అంటున్నాడు. ఇప్పుడు రాశాడు, అమూల్యమైన రక్తము చేత అని రాశాడు.
క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. క్షయ వస్తువులు అంటే కనపడే వస్తువులు తాకట్టు పెడితే రక్షించబడలేము. ఒకవేళ కనపడే వస్తువులు దేవుడికి ఇస్తే రక్షించబడలేము. ఒకవేళ నువ్వు కోటీశ్వరుడు అయితే 1 కోటి రూపాయలు దేవుడికి ఇస్తే నువ్వు రక్షించబడలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఆత్మ దేవుడికి ఇస్తేనే రక్షించబడతావు. నీ ఆత్మానుసారంగా ఎలాగ జీవిస్తున్నావో, ఎలా క్రియలు చేస్తున్నావో అట్టి కృప ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి నిర్దోషమును క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేనని మీరు ఎరుగుదురు కదా. ఈ వాక్యము ఎంతమంది వింటున్నారో. నిజంగా గుడికొస్తున్నాం, గొర్రె పిల్ల రక్తము చేత కడగబడ్డా, నేను పరిశుద్ధ రక్తము చేత నేను కడగబడ్డా. నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ముసలమ్మ ముచ్చట్లకి వెళ్ళకూడదు, లోకానుసారమైన క్రియలు నడవకూడదు, నేను యేసయ్యతో ఉండాలి అని ఎంతమంది ఎదురు చూస్తారో వారందరూ దేవుని కుమారులు, దేవుని కుమారులు అనబడుతురు. అది నేను ఎన్నోసార్లు మీతో చెప్తా ఉంటున్నా కదా. కుమారులు అంటే నేను కూడా తెలియనప్పుడు నన్ను పిలిచాడు దేవుడు. నేను ఎలా కుమారుని అవుతాను? నన్ను ఎందుకు దెయ్యం మోసపుచ్చింది, దెయ్యం మాట్లాడుతుందా అని ఆలోచించా. అయితే విమోచింపబడినటువంటి రక్తము చేత, గొర్రె పిల్ల రక్తము చేత విమోచింపబడినటువంటి రక్తములో కడగబడిన మనము ఆయన పిల్లలము, ఆయన రాజ్యము ఎతుకువారే, ఆయన చిత్తము ఎతుకువారే ఆయన పిల్లలు. కనుక అలాగా కుమారులు అనబడిన వారు అంటే శరీరానికి లింగభేదం ఉంది, స్త్రీ అని పురుషుడని ఉంది. అయితే ఇప్పుడు నేను పురుషుడనా కుమారుడు అన్నాడు ఎందుకు అని నేను అనాలోచనగా అనుకుంటే, ప్రభు ఈ వాక్యము చేత ఒక దైవజనంతో దేవుడు మాట్లాడాడు. పరలోకానికి స్త్రీ అని పురుషుడని భేదము లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనందరము యేసయ్య రాజ్యము కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాం. యేసయ్య రాజ్యము కొరకు ఎలా నిలబడాలో, ఆయన కుమారులుగా ఎలా జీవించాలో అబ్బా తండ్రి అని మొరపెట్టేవారుగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షత పరచబడెను. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, మృతులలో నుండి లేపబడి ఆయన మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములో ఆయన మళ్ళా ప్రత్యక్షత కాబోతూ ఉన్నాడు. ఎవరి కోసం వస్తున్నాడు? ఎవరి కోసం వస్తున్నాడట ఆయన? మరలా నీ నిమిత్తమే, మరలా నీ నిమిత్తమే. కడవరి కాలములో ఎంతమంది ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నారు. అట్టి పిల్లలందరినీ ఆయన ప్రత్యక్షమై తిరిగి ఆయన రాజ్యానికి తీసుకొని పోబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుంటున్నాం. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, నిబ్బరము కలిగిన వారై, ధైర్యము కలిగిన వారై,
మెళుకుగా ఉండి యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, మనకి ఆయన ఒక కృప తేబడుతుంది. ఆయన కృప మనకు అనుగ్రహించాడు. ఆయన కృపలో మనము ఆ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆయన కృప పొందగలం. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంటున్నాడు కదా, నడుము కట్టుకొని ధైర్యముగా ఉండు, నిబ్బరముగా ఉండు కదా. ఇందాక మనం చదువుకున్న వాక్యంలో ఓర్పును, పరీక్షను, నిరీక్షణ, శ్రమలో ఓర్పు, పరీక్షలో నిరీక్షణ కలిగి ఉంటే దేవుని కృప మనకి దొరుకును గాక. దేవుని మహిమ పొందుదుము గాక. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూసే పిల్లలందరకు ఆయన మహిమ చూతురు గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, ఈ కొందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవగల తండ్రి, మహోన్నతుడా, మహిమగల రాజ్యానికి స్తోత్రాలు అయ్యా. నీ సన్నిధి సహవాసము తోడుగా ఉంచి బలపరచండి. ఈ మాటలు నావి కాదయ్యా, నీ మాటలే. నీ శక్తి చేతే మాట్లాడిచ్చావు, నీ బలము చేత, నీ కృప చేత మాట్లాడేవు నాయన. నీకే వందనాలు చెల్లిస్తున్నా అయ్యా. ఇదిగో కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ అయ్యా, వారి హృదయములు కదిలించుటకు సహాయం చేయి. వారి హృదయములు, వారి మనస్సులు నీ తట్టుకు తిరుగునట్టుగా సహాయం దయచేయి. ఎవరు రక్షణ పొంది, వారి మనసు పొంది బాప్తిసం తీసుకొని ఇంకా నిర్లక్ష్యంగా ఉంటున్నారో వారందరినీ నీ తట్టుకు తిప్పమని నీ చేతులకు అప్పగిస్తున్నాం. కృపావాక్యం వింటున్న పిల్లలందరినీ దీవించబడిన గాక. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉండను గాక. మీరు మహిమ పొందుదురు గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, నీ రక్తమే చేయి. యేసు సంపూర్ణ జీవం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.